ఉన్నాను, ఒక్క నిమిషం ఉంది. దాని తర్వాత నోట్స్ రావాలి, సెకండ్ పీడిఎఫ్. సి పిల్లలు, ఇప్పటి వరకు మనము ఫ్రేజల్ వర్బ్స్ గురించి టెక్స్ట్ బుక్ లో వాళ్ళు ఇచ్చిన నోట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను మీకు ఫ్రేజల్ వర్బ్స్ మీద ఒక నోట్స్ ఇస్తున్నాను. నేను మీకు చాలా చక్కగా దాన్ని వివరించబోతున్నాను. చూడండి, ప్రింటెడ్ మ్యాటర్ ఇచ్చాను ఇక్కడ. ఏ ఫ్రేజల్ వర్బ్ is a main verb used with a preposition or an adverb or both. The meaning of the phrasal verb is different from the total meaning of the individual words in the group. Look down on, treat others as inferior, ఇతరులను తక్కువగా చూడడం. Sentence: persons in power should not look down on the citizens coming to them with a request for some services. పవర్ లో ఉన్న వాళ్ళు ఏదైనా అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని తక్కువగా చూడకూడదు, పౌరుల్ని తక్కువగా చూడకూడదు. Some phrasal verbs have their meanings connected to the meaning of the main verb. This is not always the same with every phrasal verb. కొన్ని phrasal verbs వాటి మీనింగ్ తో కలిసి వస్తాయి. అన్నిసార్లు అదేగా ఉండదు. ఒక క్రియారూపం, ఒక క్రియా విశేషణం అంటే ఒక వెర్బ్, ఒక యాడ్వర్బ్, ఒక ప్రిపోజిషన్ లేదా రెండింటితో కలిసి ఒక పద సమూహంగా పరిగణించబడితే, ప్రయోగించబడితే దాన్ని మనము ఫ్రేజల్ వర్బ్ అని అంటాము. వాటి అర్థం అందులోని విడి అర్థాలతో సమానం కాదు. ఎందుకంటే ఫ్రేజల్ వర్బ్స్ మనం జాగ్రత్తగా చదివి సొంత వాక్యాలతో వాడుతూ సాధన చేయాలి. అంతేకాకుండా ఫ్రేజల్ వర్బ్స్ తో వెర్బ్ల మీద మనకు అవగాహన ఉంటే మనం భాషను అందంగా మెరుగ్గా మాట్లాడగలం. అంతేకాకుండా ఇది 3 మార్కులు, ఎగ్జామినేషన్ లో 3 మార్కులు. చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్ 13 ఫ్రేజల్ వర్బ్స్ 6 ఇస్తారు. 3 ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగించి మీరు సొంత వాక్యాలు రాయాలి, వాటికి 3 మార్కులు. Slow and steady wins the race. Examples of phrasal verbs. నాన్న వాట్సాప్ ఇవ్వాలి, వైఫై ఇవ్వాలి, అదే అన్స్టేబుల్ అని వస్తుంది. నాన్న హాట్స్పాట్ ఇచ్చావా? కానీ దీనికి వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. అంటే అన్స్టేబుల్ అని వస్తుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఒక దాదాపు ఒక 25 నిమిషాలు లేదా 20 నిమిషాలు మనం విందాము. చూడండి, ప్రతిరోజు 2 ఫ్రేజల్ వర్బ్స్ ని ప్రాక్టీస్ చేస్తే, అంటే ఎగ్జామినేషన్ వరకు కనీసం 15 రోజులు లేక 20 రోజులు, 20 × 2 ఒక 40 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవచ్చు. అంతకంటే ఎక్కువ నేర్చుకున్న ఉపయోగమే మీకు. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కొద్దిపాటి నేర్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రేజల్ వర్బ్స్ కి ఎగ్జాంపుల్స్: గో ఆన్ లేక కీప్ ఆన్, కంటిన్యూ అని, కొనసాగించు అని మీనింగ్. Gopi decided to go on with the original proposal despite many problems. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా గోపు మాత్రము ఒరిజినల్ ప్రపోజల్స్ నే కొనసాగిద్దామని అనుకుంటూ ఉన్నాడు. కార్తీక్ kept on practicing the game even in rain. వర్షం పడుతున్నప్పటికీ కూడా కార్తీక్ ఆ యొక్క ఆట ప్రాక్టీస్ ని కొనసాగిస్తూనే ఉన్నాడు. పికప్, లిఫ్ట్, ప్రయాణంలో వాహన సదుపాయం కలిగించు అంటే పికప్ చేసుకోవడం. ద కంపెనీ అరేంజ్ టు పికప్ దేర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ దేర్ హోమ్స్. కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇంటి దగ్గర నుండి పికప్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫిగర్ అవుట్, ఫైండ్ ఎ సొల్యూషన్, పరిష్కారం కనుగొను. ఆల్ ద ఎఫర్ట్స్ టు ఫిగర్ అవుట్ ఇన్ ఎమికబుల్ వే హ్యావ్ సో ఫార్ నాట్ మెట్ విత్ సక్సెస్. ఎన్ని పరిష్కార మార్గాలు కనుక్కున్నప్పటికీ కూడా వాళ్ళు విజయాన్ని సాధించలేకపోయారు. హ్యాండ్ అవుట్, గివ్ టు, అందించడం. వెన్ డిడ్ యూ హ్యాండ్ అవుట్ ద లెటర్ టు ద మినిస్టర్? మినిస్టర్ గారికి నువ్వు ఎప్పుడా ఉత్తరాన్ని అందిస్తావు? లుక్అవుట్, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండడం. లుక్అవుట్ ఫర్ డేంజర్స్ యాజ్ యూ క్లైంబ్ ద మౌంటైన్. నువ్వు కొండ ఎక్కేటప్పుడు, పర్వతాన్ని అధిరోహించేటప్పుడు నువ్వు వస్తూ ఉండే
అపాయాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. బేర్ విత్, టాలరేట్ భరించు. ప్లీజ్ బేర్ విత్ దిస్ ఇన్కన్వీనియన్స్ ఫర్ 1 మోర్ అవర్. ఈ ఇన్కన్వీనియన్స్‌ని ఇంకొక గంట భరించు. పవర్ సప్లై విల్ బి రిస్టోర్డ్ బై దెన్. ఒక గంట లోపల పవర్ సప్లై రిస్టోర్ అవుతది. ఈ ఇన్కన్వీనియన్స్‌ని భరించు. ఎక్సర్సైజ్ 2. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ఐడెంటిఫై ద ఫ్రేజల్ verbal phrases. If you bear with me for a few more minutes, we will have all the paperwork finished. ఇందులో బేర్ విత్ అనేది ఫ్రేజల్ వర్బ్. మీరు ఐడెంటిఫై చేయండి. షీ వాజ్ వెరీ సాడ్ సిన్స్ మార్నింగ్. వెన్ ఐ ఆస్క్డ్ హర్ ద రీజన్స్, షీ బ్రోక్ ఇంటూ టీయర్స్. ఇక్కడ బ్రోక్ ఇంటూ అనేది ఫ్రేజల్ వర్బ్. ఐ బ్రోక్ హర్ ఐప్యాడ్ అండ్ షీ బ్లూ అప్ ఎట్ మీ. బ్లూ అప్ అనేది ఇందులో ఫ్రేజల్ వర్బ్. సంజయ్ ఈజ్ ఇల్, సో వి విల్ హ్యావ్ టు కాల్ ద పార్టీ ఆఫ్. కాల్ ఆఫ్ అనేది ఇందులో ఫ్రేజల్ వర్బ్. కాల్ ఆఫ్. Gave up. No. చూడండి. It is nearly time to bed, so hurry up and finish your homework. Hurry up అనేది ఫ్రేజల్ వర్బ్. I am not living up to my parents' dreams. They want me to be a doctor like my father, but I want to be an actor. ఇక్కడ living up అనేది phrasal verb. Look up the meaning of new English words in your dictionary. Look up అనేది ఇక్కడ phrasal verb. He made up lies about me. Made up అనేది phrasal verb. Fans queued up for us to see the film first day. Queued up అనేది phrasal verb. What time are we setting off? Set off అనేది phrasal verb. వీటికి ఆన్సర్స్ చూడండి. బ్రోక్ ఇంటూ, పాస్ట్ టెన్స్ ఆఫ్ బ్రేక్ ఇంటూ. స్టార్ట్ క్రైయింగ్, ఏడుపు మొదలు పెట్టడం. బ్రోక్ ఇంటూ టీయర్స్ అంటే ఏడుపు మొదలు పెట్టడం. బ్లో అప్, పాస్ట్ టెన్స్ ఆఫ్, ప్రజెంట్ టెన్స్ ఆఫ్ బ్లో. బ్లో కదా, ప్రజెంట్ టెన్స్ ఆఫ్ బ్లో అప్. లాస్ట్ టెంపర్, కోపం తెచ్చుకోవడం. బికేమ్ యాంగ్రీ. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం. గివ్ అప్ అనే దానికి పాస్ట్ టెన్స్. స్టాప్ డూయింగ్ సంథింగ్, ఏదైనా ఒక చేస్తూ ఉన్న పనిని ఆఫ్ చేయడం లేక నిలిపివేయడం. హరీ అప్ అంటే వేగం పెంచడాన్ని, స్పీడ్ అప్ చేయడాన్ని హరీ అప్ అంటాం. లివ్ అప్ టు అంటే టు మీట్ అదర్స్ ఎక్స్పెక్టేషన్స్, ఇతరుల అంచనా మేరకు ఆశయాన్ని కొనసాగించలేకపోవడం అని లివ్ అప్ టు. ఇతరుల అంచనా మేరకు జీవించడం లేక ఇతరుల అంచనా మేరకు ఆశయాన్ని కొనసాగించడం. లుకప్ అంటే వెతకడం, సర్చ్ ఫర్. మేడప్ అంటే మేకప్ యొక్క పాస్ట్ ఫామ్. మేడప్ అంటే సృష్టించడం, క్రియేటెడ్ అని. క్యూడప్ అనే ప్రజెంట్ టెన్స్ కి పాస్ట్ ఫామ్ క్యూడప్. వాక్డ్ ఇన్ లైన్ ఫర్ లాంగ్, బారులు తీరి ఉండడం అన్నమాట. సెట్టింగ్ ఆఫ్ అంటే బయలుదేరడం, స్టార్ట్ అవ్వడం అని. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్. అబైడ్ బై, యాక్సెప్ట్ అండ్ ఫాలో, ఆమోదించడం. చిన్నబాబు, నాన్న
ఇక్కడ చూడండి యాక్ట్ అప్ మళ్ళా అబైడ్ బై, యాక్సెప్ట్ అండ్ ఫాలో, ఆమోదించడం లేక పాటించడం. ఐ ప్రామిస్ టు అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కంపెనీ. నేను కంపెనీ యొక్క రూల్స్ కి రెగ్యులేషన్స్ ని పాటిస్తాను లేకపోతే బద్ధుడనై ఉంటాను అనే దాని యొక్క మీనింగ్ అబైడ్ బై. యాక్ట్ అప్, వర్క్ ఇంప్రాపర్లీ, సరిగా పని చేయలేకపోవడం. బిహేవ్ బ్యాడ్లీ, తప్పుగా ప్రవర్తించడాన్ని యాక్ట్ అప్ అని అంటారు. హిజ్ ఓల్డ్ బైక్ హ్యాస్ బీన్ యాక్టింగ్ అప్ ఫ్రీక్వెంట్లీ దీస్ డేస్. అతని బైక్ ఈ మధ్య పాత బైక్ ఈ మధ్య సరిగా పని చేయట్లేదు. సమ్ వీక్ స్టూడెంట్స్ ఫెయిల్ టు అండర్స్టాండ్ క్లాసెస్, ఫీల్ బోర్డ్ అండ్ దెన్ స్టార్ట్ యాక్టింగ్ అప్ ఇన్ క్లాసెస్. కొంతమంది పిల్లలు క్లాసులు సరిగా అర్థమవు, బోర్ ఫీల్ అవుతారు, అందువల్ల క్లాసులో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. యాక్టింగ్ అప్, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు కదా, వాటిని యాక్టింగ్ అప్ అని అంటారు. ఆస్క్ ఫర్, రిక్వెస్ట్ ఆర్ అపీల్ ఫర్ సంథింగ్, ఆశించు లేక అడుగు అని విన్నవించుకోవడం అనే దాన్ని ఆస్క్ ఫర్ అని అంటారు. ద పూర్ విలేజర్స్ ఆస్క్ దేర్ సర్పంచ్ ఫర్ డైలీ సప్లై ఆఫ్ వాటర్. పాపం ఆ పేద గ్రామస్తులట వాళ్ళ సర్పంచ్ ని దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్, దేనికోసం అడిగారు, దేనికోసం అభ్యర్థించారు లేకపోతే దేనికోసం విన్నవించుకున్నారు, వాటర్ సప్లై కోసం, నీటి సదుపాయం కోసం విన్నవించుకున్నారు. బ్రేక్ డౌన్, ఫెయిల్ టు వర్క్, పని చేయలేకపోవడం, పని చేయకపోవడాన్ని బ్రేక్ డౌన్, లేకపోతే డికంపోజ్ అవ్వడం, విచ్ఛిన్నం అవడం, లేకపోతే ఏడవడం, ఇలాంటి అర్థాలు వస్తాయి. చూడండి 3 మీనింగ్స్ ఉన్నాయి. దిస్ మెషిన్ బ్రేక్స్ డౌన్ ఇన్ హాట్ కండిషన్స్. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఆ మిషన్ పనిచేయడం ఆగిపోద్దట. ఆన్ రిసీవింగ్ బ్యాడ్ న్యూస్ ఆఫ్ హర్ అంకుల్స్ డెత్, షీ బ్రోక్ డౌన్ ఇన్ ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ అంకుల్ యొక్క చనిపోయిన చావు వార్త విన్నప్పుడు ఆమె ఆఫీసులోనే ఒక్కసారి దుఃఖపడింది, బ్రేక్ డౌన్ అని ఏడుపు మొదలు పెట్టింది. సమ్ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్స్ టేక్ టికెట్స్ టు బ్రేక్ డౌన్. కొన్ని రకాల ప్యాకింగ్ మెటీరియల్ పాడవాలి అంటే చాలా దశాబ్దాలు పడుతుంది అని. బ్రేక్ డౌన్ అంటే విచ్ఛిన్నం అవ్వడం, విచ్ఛిన్నం అవ్వాలంటే చాలా దశాబ్దాలు పడుతుంది. బ్రింగ్ అప్, రేర్, కాస్ టు గ్రో, రైస్, పెంచి పెద్ద చేయడాన్ని బ్రింగ్ అప్ అని అంటారు. A few decades ago, parents used to bring up children in large numbers with smile and pleasure. Now, see the modern parents. చూడండి, కొన్ని దశాబ్దాల క్రితం అయితే పేరెంట్స్ పిల్లల్ని, చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతో ఆనందంగా పెంచుతూ ఉండేవారు పిల్లల్ని. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ డే పేరెంట్స్ మీరు ఒకసారి చూడండి, బ్రింగ్ అప్, పెంచేవాళ్ళు. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ చేయడం, కొనసాగించడం. The dedicated sons of the late social worker have been carrying on all the service activities their father initiated. తండ్రి యొక్క పిల్లలంట వాళ్ళ నాన్నగారి పనిని క్యారీ చేస్తూ ఉన్నారు, కొనసాగిస్తూ ఉన్నారు, వాళ్ళు అంకిత భావంతో కొనసాగిస్తూ ఉన్నారు. క్యారీ అవుట్, పెర్ఫార్మ్, చేయట లేక నిర్వర్తించట, పుట్టిన ఆచరణలో పెట్టడాన్ని క్యారీ అవుట్ అని అంటారు. ఆఫీసర్స్ క్యారీ అవుట్ ద డెసిషన్స్ పాలసీ మేకర్స్ టేక్. పాలసీ మేకర్స్ తీసుకునే డెసిషన్స్ ని ఆఫీసర్స్ క్యారీ అవుట్ చేస్తారు, అంటే వాటిని నిర్వర్తిస్తారు. తర్వాత కట్ ఆఫ్ చేయడం అంటే ఐసోలేట్ చేయడం, ఒంటరి చేయడం, వేరు చేయడం, సెపరేట్ చేయడం. ద రిమోట్ విలేజెస్ వర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ డ్యూరింగ్ ద సివియర్ సైక్లోన్. సివియర్ సైక్లోన్ వచ్చినప్పుడు ఆ విలేజర్స్ హెడ్ ఆఫీస్ తో కట్ ఆఫ్ అయిపోయారు. డీల్ విత్, టేక్ యాక్షన్, చర్యలు చేపట్టడం. ద ప్రిన్సిపల్ డిసైడెడ్ టు డీల్ విత్ సమ్ డిసిప్లైన్ ఇష్యూస్ ఇన్ ద కాలేజ్. కొన్ని క్రమశిక్షణ చర్యల్ని ఆయన చేపడదాం అనుకుంటున్నారు, ప్రిన్సిపల్ చేపడదాం అనుకుంటున్నారు. దట్ ఈస్ డీల్ విత్, చర్యలు చేపట్టడం. డ్రాప్ అవుట్, క్విట్ ఫ్రమ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ఇంపార్టెన్స్, ముఖ్యమైన పని నుండి వైదొలగడాన్ని డ్రాప్ అవుట్ అని అంటారు. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ డ్రాప్డ్ అవుట్, ఫెడప్ విత్ ద లోకల్ హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లోకల్ హెడ్ తో ఫెడప్ అయిపోయి చాలా మంది వాలంటీర్స్ డ్రాప్ అవుట్ అయిపోయారు ఆ పని నుండి. ఈట్ అవే, డెస్ట్రాయ్ స్లోలీ, నెమ్మదిగా నాశనం చేయడం. మెనీ సోషల్ ఈవెల్స్ టుడే ఈట్ అవే ద గ్రేట్ కల్చర్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. ఈ మధ్య దేశంలో పుట్టుకొస్తున్న చెడు దురలవాట్లన్నీ, సోషల్ ఈవెల్స్ అంటే చెడు ప్రాక్టీసెస్ అన్ని కూడా మన భారతీయ కల్చర్ ని నాశనం చేస్తున్నాయి. ఎండ్ అప్ అంటే బికమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్, తుది ఫలితంగా మిగలడం అంటే మిగిలిన ఫలితం అని.
All his efforts to revive the loss-making company ended up in further damage. అతను ఆ కంపెనీని రివైవ్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇంకా ఎక్కువ డ్యామేజ్ తో ముగిశాయి. ఫేస్ ఆఫ్, టేక్ ఆన్, కన్ఫ్రంట్, ఎదుర్కొను, తలపడు. సోల్జర్స్ ఇన్ మౌంటైన్ రీజన్ ఫేస్ ఆఫ్ ఇన్యూమరబుల్ డిఫికల్టీస్. మౌంటైన్ రీజన్ లో ఉన్న సోల్జర్స్ అంటే సైనికులు ఎన్నో డిఫికల్టీస్ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఫాల్ అపార్ట్, బ్రేక్ ఇంటూ పీసెస్, విచ్ఛిన్నం అవడం, ముక్కలైపోవడం. ద ఎక్స్పెన్సివ్ గ్లాస్వేర్ ఫెల్ అపార్ట్ బికాస్ ఆఫ్ ద సర్వెంట్స్ నెగ్లిజెన్స్. ఆ యొక్క పనివాడి యొక్క నెగ్లిజెన్స్ వల్ల ఆ ఎక్స్పెన్సివ్ గ్లాస్వేర్ అంతా ముక్కలు అయిపోయింది. ఫైండ్ అవుట్ అంటే డిస్కవర్, కనిపెట్టాం. కెన్ యూ ఫైండ్ అవుట్ ద అపోజిషన్ పార్టీ స్ట్రాటజీ? అపోజిషన్ పార్టీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటో కనుక్కోగలవా? గెట్ అప్, రైజ్, వేకప్, మేల్కోవడం. మై ఫాదర్ ఆల్వేస్ గెట్స్ అప్ బిఫోర్ 4 AM, లీవ్స్ ఫర్ ఫీల్డ్స్. మా నాన్నగారు ఎప్పుడు 4 గంటల కంటే ముందే, తెల్లవారు 4 కంటే ముందే మేల్కొని ఫీల్డ్ లో పొలంలోకి వెళ్ళిపోతారు. గో అహెడ్, మూవ్ ఫార్వర్డ్, కంటిన్యూ, కొనసాగించడం, ముందుకు పోవడం. మెనీ ప్రాబ్లమ్స్ క్రాప్డ్ అప్ ఇన్ అవర్ న్యూ ప్రాజెక్ట్. హెడ్ వి ఆల్ ఫర్మ్లీ రిజాల్వ్ టు గో అహెడ్. మా ప్రాజెక్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ ప్రతిరోజు తలెత్తుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. లుక్ ఫర్, ట్రై అండ్ ఫైండ్, వెతికి కనుక్కోవడాన్ని లుక్ ఫర్ అంట. హీఈస్ లుకింగ్ ఫర్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఏదో కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం అతను వెతుకుతున్నాడు. లుక్ ఆఫ్టర్, టేక్ కేర్ ఆఫ్. లుక్ ఆఫ్టర్ అంటే బాధ్యత వహించడం, టేకింగ్ కేర్ ఆఫ్ అని. హూ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ డ్యూరింగ్ యువర్ లాంగ్ టూర్? మీ లాంగ్ టూర్ లో మీ గ్రాండ్ పేరెంట్స్ ని ఎవరు చూసుకుంటారు అంటే వాళ్ళని ఎవరు సంరక్షించుకుంటారు? సంరక్షించుకోవడం అనే మీనింగ్. లుక్ ఆఫ్టర్. లుక్ ఇంటూ, ఎగ్జామిన్, పరిశీలించడం. ద మేనేజర్ ఈజ్ సీరియస్లీ లుకింగ్ ఇంటూ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద వర్కర్స్ యూనియన్. వర్కర్స్ యూనియన్ యొక్క ప్రాబ్లమ్స్ లోకి మేనేజర్ గారు చాలా పరిశీలనగా చూస్తున్నారు. లుకింగ్ ఇంటూ అంటే లుక్ ఇంటూ అని. మేక్ ఆఫ్టర్, రన్ ఆఫ్టర్ టు క్యాచ్, వెంటబడ్డాన్ని మేక్ ఆఫ్టర్ అని అంటారు. ద విలేజర్స్ కలెక్టివ్లీ మేడ్ ఆఫ్టర్ ది థీవ్స్ అండ్ కాట్ దెమ్. ఆ విలేజర్స్ ఆ రోజట దొంగల వెనకాల తీవ్రంగా వెంటబడి పట్టుకున్నారంట. టేక్ ఆఫ్టర్, లుక్ అలైక్, పోలికలు కలిగి ఉండడం, ఒకేలాగా ఉండడం. మై కజిన్స్ టేక్ ఆఫ్టర్ అవర్ గ్రాండ్ మదర్. మా గ్రాండ్ మదర్ల పోలికని పుణికిపుచ్చుకున్నారు వాళ్ళు అని. మా కజిన్స్ అమ్మమ్మ పోలికలు పుణికిపుచ్చుకున్నారు, తాతమ్మ పోలికలు. టేకప్, యాక్సెప్ట్ అండ్ పెర్ఫార్మ్ సమ్ టాస్క్. పనిని చేపట్టడాన్ని టేకప్ చేయడం అంటారు. హీ టుకప్ అగ్రికల్చర్ యాజ్ హిస్ పార్ట్ టైమ్ ఆక్యుపేషన్. అతను అగ్రికల్చర్ ని పార్ట్ టైమ్ ఆక్యుపేషన్ గా చేపట్టాడు. టర్న్ ఆఫ్, స్విచ్ ఆఫ్, పని నిలిపివేయడాన్ని టర్న్ ఆఫ్ అని అంటారు, స్విచ్ ఆఫ్ చేయడం. హీ వాజ్ ఆర్డర్ టు టర్న్ ఆఫ్ ఆల్ ద లైట్స్ అండ్ ఫ్యాన్. అన్ని లైట్లు, ఫ్యాన్లు టర్న్ ఆఫ్ చేయమని అతనికి ఆర్డర్ ఇచ్చారు. వాక్అవుట్, కమ్అవుట్ ఆఫ్ ఎ ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యాక్టివిటీ. ఏదైనా ఒక పని జరిగేటప్పుడు మధ్యలో బయటకు వెళ్ళిపోవడాన్ని, కార్యక్రమం మధ్యలో బయటకు వెళ్ళిపోవడాన్ని వాక్అవుట్ అని అంటారు. ద డిస్కషన్స్ వర్ డిస్కరేజింగ్, హెన్స్ మెనీ పార్టిసిపెంట్స్ వాక్డ్ అవుట్. ఆ డిస్కషన్స్ చాలా డిస్కరేజింగ్ గా ఉన్నాయట, అందువల్ల ఆహూతులందరూ కూడా బయటికి వాకౌట్ చేశారు. కాల్ ఆన్, టు విజిట్ సమ్మన్ ఫర్ ఎ షార్ట్ టైం. కొంత వ్యవధిలో అంటే కొంతకాలం, షార్ట్ టైంలో ఎవరినైనా విజిట్ చేయడానికి కాల్ ఆన్ అని అంటారు. యాజ్ వి వర్ ఇన్ ద ఏరియా వి కాల్డ్ ఆన్ మై సిస్టర్. మేము ఆ ఏరియాని చూసినప్పుడు మేము మా సిస్టర్ ఇన్ లాని విజిట్ చేయడానికి వెళ్ళాము. పుట్ అవుట్, టు ఎక్స్టింగ్విష్, ఆర్పివేయు. 3 fire tenders took about 5 hours to put out the fire. చూడండి, ఆర్పివేయడం, పుట్అవుట్ అంటే ఆర్పివేయడం, టు ఎక్స్టింగ్విష్. 3 ఫైర్ టెండర్లు వచ్చినా కూడా మొత్తం అక్కడ నిప్పుని ఆర్పివేయడానికి వాటికి 5 గంటల సమయం పట్టింది. సో ఇది ఏ ఎగ్జామ్ లో ఏమి ఇచ్చారో కూడా మనకి ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో చూస్తున్నారు కదా. సో నేను మీకు ఇందాక 3 చెప్పాను. ఆ 3 క్యారీ ఆన్, బ్రేక్ డౌన్, లుక్ ఆఫ్టర్. అవి కాకుండా ఇంకా ఇవి కూడా చూసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్ 2. ఇక్కడ చూడండి, కొన్ని మీనింగ్స్ మనం చూస్తున్నాం కదా.
Okay, children, ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చారు చూడండి. Choose the correct phrasal verb from the parenthesis at the end of the sentence. చూడండి, ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు, ఇక్కడ parenthesis ఇచ్చారు. వాటిల్లో మీరు చూస్ చేసుకుని ఆన్సర్ రాయాలి. The medicine only dash infected tissue acts on, acts out. As we were in the area, we called on or called off my sister-in-law. We are going to have to dash our trip to Delhi until September. Puttappa, Puttappa. The police would not dash to the kidnapper demands, give up or give in. The film alienation is modern life, deals with, deals in. Have you ever dash such an unusual piece of art? Come forward or come across. It is important to dash on time, show up or show up. Dash your feet when walking. You don't want to trip. Dash la uplifta, liftappa. He dashed that he was ill so that he didn't have to go to school. Made out or made up. He dashed his head to show me his new haircut. Took off or took up. చూడండి, మీకు ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తారు. ఈ కరెక్ట్ ఆన్సర్లు అక్కడ పెట్టుకుని ఒకసారి చదివితే మీకు దాని యొక్క మీనింగ్ అర్థమవుతుంది. ఆల్రెడీ ముందు నేను తెలుగులో కొన్నింటికి మీనింగ్ చెప్పాను. ఇక్కడ చూడండి, యూజ్ ద ఫాలోయింగ్ వెర్బల్ ఫ్రేజెస్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇక్కడ కొన్ని నంబర్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు. 1 2 3 4 5 6 7 10 40 ఇచ్చారు. వాటిని ఎలా ఆన్సర్ చేయాలో మీరు ప్రాక్టీస్ చేయండి అని ఇచ్చారు. ఇక్కడ వాటికి మీనింగ్స్ కూడా ఇవ్వబడ్డాయి. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం అవుట్ అయ్యే వరకు వినండి. అగ్రీ విత్ అంటే ఒప్పుకోవడమని. థింక్ దట్ సంథింగ్ ఈజ్ రైట్ టు డూ. ఏ పనైనా మంచిది అని అనుకుని మనం దాన్ని చేయడం, ఒప్పుకోవడం అని. హి డస్ నాట్ అగ్రీ విత్ ఫోర్స్ యాజ్ అ సోర్స్ ఆఫ్ కరెక్షన్. అతను ఏదైనా బలవంతంగా చేయడం అనేది ఒక దానిని తప్పును సవరించడానికి ఏదైనా బలాన్ని ఉపయోగించడం అనే దాంతో అతను ఒప్పుకోడు. హి డస్ నాట్ అగ్రీ విత్, ఒప్పుకోడు. యాక్ట్ అప్, డస్ నాట్ అగ్రీ విత్. అగ్రీ విత్ అంటే ఒప్పుకోవడం, డస్ నాట్ అగ్రీ విత్ అంటే ఒప్పుకోడు అని. యాక్ట్ అప్, బిహేవ్ బ్యాడ్లీ, చెడుగా ప్రవర్తించడం. చిల్డ్రన్ యూజువల్లీ యాక్ట్ అప్ ఎట్ ద ఫంక్షన్స్ యాజ్ ద ఫీల్ బోర్డ్. పిల్లలు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బోర్ ఫీల్ అయ్యి వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆస్క్ ఫర్ అంటే రిక్వెస్ట్ చేయడం, వినమించుకోవడం. The students asked the teacher for detailed notes. పిల్లలు టీచర్లని డీటెయిల్గా నోట్స్ ఇవ్వమని వినవించుకున్నారు. ఇక్కడ ఇంతకంటే డీటెయిల్డ్ నోట్స్ మీరు ఎక్కడ మొత్తం లైబ్రరీలోకి, వాట్సాప్లోకి, క్రోమ్లోకి వెళ్ళి డీటెయిల్డ్గా వెతికినా ఇంతకంటే డీటెయిల్డ్ నోట్స్ దొరకదనమాట. సో నేను మీకు డీటెయిల్డ్ నోట్స్ ఇచ్చాను. మీరు దో యూ ఆస్క్ ఫర్ ఇట్ ఆర్ you are unable to ask for it, I am going to give you. I have already given you an amplified, elaborated notes to you on phrasal verbs. Moreover, I am explaining it to you in Telugu as well. I am explaining it to you in English and Telugu as well. Listen to me attentively, it will be useful to you. Okay, back up. Support or help, మద్దతు లేక సహాయం. We need some technical backup to continue this project. Bear with, put up with. Tolerate, భరించు లేక సహించు. The old couple failed to bear with the severe cold and fell seriously ill. Bring up, rare, cause to grow, పెంచడం అని ఇందాక చెప్తున్నాం కదా. My philanthropic uncle decided to bring up all the orphans in our village. సమాజ సేవ, సమాజం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళ అంకుల్ అంట వాళ్ళ విలేజ్ లో ఉన్న అనాథలందరినీ కూడా పెంచుదామని డిసైడ్ అయ్యారట. క్యారీ ఫార్వర్డ్, టేక్ టు ద నెక్స్ట్ పేజ్, తర్వాత అధ్యాయానికి లేకపోతే తర్వాత చాప్టర్కి లేకపోతే తర్వాత విషయానికి తీసుకుని వెళ్ళడం. దిస్ ఇయర్స్ లాసెస్ విల్ నాట్ బి క్యారీడ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరపు నష్టాల్ని తర్వాత సంవత్సరానికి మోసుకెళ్ళక్కర్లేదు అని, తీసుకెళ్ళడం, మోసుకెళ్ళడం. క్యారీ అవుట్, పుట్ ఇన్ టు ప్రాక్టీస్, అమల్లో పెట్టడం, ఆచరణలో పెట్టడం. Many young persons came forward to carry out the elder man's plans for their village development. Closed down, shut up, stood all activities.
Stop all activities. Most well. During the Civil War, many small factories and business houses were closed down. During the pandemic, now we are in the pandemic, and during this pandemic, many small factories and business houses are closed down. Deal with, act, స్పందించు, చర్యలు చేపట్టు. The new police officer initiated steps to deal with the deteriorating law and order situation. The new police officer initiated steps to deal with the deteriorating law and order situation. Drag on, continue for longer than necessary. అవసరమైన దానికంటే ఇంకా తొందరగా కొనసాగిస్తూనే ఉండవు. Many cases in Indian courts drag on for decades. సాగదీయడం అన్నమాట. Drop out, మధ్యలో మారేయడం. Discontinue in the middle. Thousands of poor children are forced to drop out from school. End up, turn out to be the final result. తుది ఫలితంగా మిగిలిపోయేది అని. All his efforts to repair the motorcycle ended up in total failure. Fall in. Join a line and move on. వరుసలో చేరి ముందుకు పోవడం. The NCC cadets were asked to fall in at once. Find out, search for, discover, కనుగొనడం, వెతికి పట్టుకోవడం. The students found out a wonderful way to solve the tricky problem. Get up, wake up, మేల్కోవడం. It is good for health to get up much before sunrise. Give away, tell a secret, రహస్యాన్ని బయటపెట్టేయడు. In spite of torture, the children did not give away. Hear about, learn about something. I heard about serious conflicts among the brothers. Heard అంటే వినడం అని, వినేసాడు అని. ఈ యొక్క past form. Hold on, wait, ఆగడం, ఎదురు చూడడం. Continue, కొనసాగించడం. Can you hold on for a while as I quickly finish the work at hand, please? They were determined to hold on even in the face of many threats. Keep up, continue to make progress at the same pace. ప్రగతి వేగాన్ని అలాగే కొనసాగించడం. Your performance in the first year exams is wonderful. Keep it up all through your career. నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, దాని మిగిలిన సంవత్సరాలు కూడా కొనసాగించు. Live up to, meet the expectations of. ఆశించిన ఫలితాలకు చేరుకోవడం. Are we all at least trying to live up to the dreams of our founding fathers of modern India? Look after, take care of, బాధ్యత వహించడం. Our English teacher looks after all our needs. Meet with, experience something that is unpleasant, దురదృష్టకర, బాధాకర పరిస్థితుల్లో ఏర్పడం. My brother met with a serious road accident last year. Move on, continue even in difficulties. సమస్యలు ఉన్నప్పటికీ ముందుకు పోవడం. He moved on even in biting cold. Note down, write carefully for future reference. భవిష్యత్ ఉపయోగం కొరకు జాగ్రత్తగా రాసుకోవడాన్ని note down అని. Open up, talk about oneself, about feelings. మనసులో మాట బయటపెట్టాం. When you touch students' house, they open up at once. Pull down, destroy, కూల్చివేయడం. They pull down the old buildings that were unsafe to live in. Put up, stay temporarily, తాత్కాలికంగా బస్ చేయడం. During our NSS winter camp, we put up in the school building. Quarrel with, argue, fight, వాదించి కొట్లాడుకోవడం. He always quarrels with others in the class over silly issues. Read out. Present from books, sources, పుస్తకాలు లేదా మూలాల నుండి సమర్పించడం. She reads out from a book in support of her stand. ఇక్కడ తప్పు పడింది చూడండి. She read out. ఓకే, ఇది past tense లో ఉంది. Read ని past tense లో read అని పలుకుతాం. She read out from a book in support of her stand. ఆమె తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ గా ఆమె కొన్ని విషయాల్ని సమర్పించింది. కొన్ని విషయాల్ని పుస్తకాల నుండి తీసుకుని సమర్పించింది, లేకపోతే కొన్ని యొక్క మూలాలని సమర్పించింది, కొంత సమాచారాన్ని సమర్పించింది. See off, say goodbye, వీడ్కోలు పలకడం. We all went to the airport to see my son off, who was leaving for the US. See off. Send back, return something to the place it came from. తిరిగి వచ్చిన దానికే తిరిగి పంపడం. We sent back అనేది send అనేది send యొక్క past form. We sent back the new dictionary as we found many pages missing. Set up, start a new establishment, కొత్త సంస్థను స్థాపించడం. My brother wants to set up his own business after he completes his MBA. Take off, start, begin, fly into air, ప్రారంభం అవ్వడం, గాల్లోకి తేలడం.
The plane took off exactly at 7:05 a.m. My new project is yet to take off. Think over. Consider చేయడం పరిశీలించడం. The minister promised to think over our proposal. Turn off, switch off, stop to function, ఆపివేయడం, నిలిపివేయడం. All the machines were turned off as there was some technical problem. Use up. Finish the supply. లభ్యమవుతున్న అన్నింటినీ ఉపయోగించేసుకోవడం, వాడేయడం అన్నమాట. Modern man is using up all nature's gifts as an alarming at an alarming rate. Wake up, ఎలా హెచ్చరించు లేక స్పందించేలా చేయడం. Can we expect the rulers to wake up to the burning issues? Yield to, surrender, give in, లొంగిపోవడం. Weak minds quickly yield to temptations, while strong minds never yield to any pressure. Zip up, close something that has a zip. జిప్తో ఉన్నదాన్ని మూసివేయడమని. He quickly zipped up all the bags. బ్యాగులన్నింటికి జిప్లు వేసాడు. మోడల్ పేపర్ చూడండి. Use the following phrasal verbs in your own sentences. Look after, break down, carry on, deal with, take up, fall in. Our English teacher looks after all our needs. This machine breaks down in hot conditions. On receiving bad news of her uncle's death, she broke down in the office itself. Some kind of packing material take decades to break down. The dedicated sons of the late social worker have been carrying on all the service activities their father initiated. The principal decided to deal with some discipline issues in the college. He looked up agriculture as his part-time occupation. The NCC cadets were asked to fall in at once. అంటే వీటిని ఉపయోగించడం. How to use these phrases. Maybe look after, break down, carry on, deal with, take up, fall in. మా ఇంగ్లీష్ టీచర్ మా అన్ని నీడ్స్ పట్టించుకుంటూ ఉంటారు. అంటే అన్ని నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తారు. హార్ట్ కండిషన్స్ లో ఆ మిషన్ బ్రేక్ అయిపోతుంది. వాళ్ళ అంకుల్ చనిపోయాడు అనే వార్త విని ఆమె కన్నీటి పర్యంతం అయిపోయింది ఆఫీస్లోనే. కొన్ని రకాల ప్యాకింగ్ మెటీరియల్స్ విచ్ఛిన్నం అవ్వాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ యొక్క చనిపోయిన సోషల్ వర్కర్ యొక్క అంకిత భావం కలిగిన కొడుకులు ఆయన మధ్యలో ఆయన చనిపోయేటప్పుడు ఆగిపోయిన పని ఇంకా పూర్తి చేస్తూనే ఉన్నారు. ప్రిన్సిపల్ గారు కొన్ని డిసిప్లిన్ ఇష్యూస్ ని డీల్ చేద్దాం అనుకున్నారు. అతను పార్ట్ టైం ఆక్యుపేషన్ గా అగ్రికల్చర్ ని తీసుకున్నాడు. ఎన్సిసి క్యాడెట్స్ అంతా కూడా వచ్చి జాయిన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు పిలువబడ్డారు. ఓకేనా? ఇవి తర్వాత చూడండి. తర్వాత చిల్డ్రన్, నేను మీకు ఇప్పుడు చెప్పిన ఇదంతా కూడా స్క్రాల్డ్ మ్యాటర్ అంతా కూడా నేను మీకు మళ్ళా నేను పంపిస్తాను. అదే దీన్ని మళ్ళా జూమ్ లింక్, ఇప్పుడు మనం జూమ్ లో రికార్డ్ అయిన ఈ మెటీరియల్ అంతటినీ కూడా నేను యూట్యూబ్ లింక్ గా పంపిస్తున్నాను ప్రతిరోజు. మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఇక్కడ స్క్రాల్ చేస్తూ ఉన్నాను. ఒకసారి టైం అవుట్ అయ్యే వరకు ఒకసారి చూడండి. మీరు యూట్యూబ్ లింక్ లో దీనిని మధ్యలో మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు, మధ్యలో ఆపి చూసుకోవచ్చు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ యూ ది యూట్యూబ్ లింక్. ఓకేనా? దీని తర్వాత నేను మీకు ఒక 5 నిమిషాల పాటు చేసే హోంవర్క్ ఇస్తాను. ఆ హోంవర్క్ ని మాత్రం అందరూ కంప్లీట్ చేయండి దయచేసి. 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాల్లో చేసే హోంవర్క్. మీకు ఆల్రెడీ ఆన్సర్స్ కూడా మీకు పంపిన PDF లో ఉన్నాయి, 2 PDF లో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడే మీకు ఇచ్చిన మెటీరియల్ లో కూడా ఆన్సర్స్ ఉన్నాయి.
కనీసం చూసైనా రాసి పంపించండి దయచేసి. అలాగే 2, 3 సార్లు చూసి రాస్తే మీకు అది ప్రాక్టీస్ అవుతుంది. చూడండి ఇక్కడ కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు, వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఇచ్చిన మెటీరియల్లోనే ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఒకసారి చదువుకుని వాటిని అన్నింటినీ ఆన్సర్ చేసి పంపించండి. నేను ఇప్పుడు మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఒక పావుగంట లోపలే ఈ క్లిప్పింగ్లు అన్నీ పంపించబడతాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? హోంవర్క్ ఇస్తాను, చేయండి అసైన్మెంట్.